ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మా పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నేను మొట్టమొదలు అసలు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమైందంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా పాపను పెంచేప్పుడు, అంటే తను చిన్నప్పుడు అన్నం తినిపించేప్పుడు కావచ్చు, ఎప్పుడైనా తనకి ఆమ్, ఖాళీ టైంలో ఎలాంటి టైంలో అయినా చిన్న చిన్న కథలు, కృష్ణుడివి, రాముడివి, మన భారతంలో, భాగవతంలో అన్ని తీసుకునేదాన్ని. మనుషులు ఎలా ఉండకూడదు, మనం ఎలాంటి అలవాట్లు నేర్చుకోకూడదు అని చెప్పడానికి కూడా నేను పురాణాల్లోంచి ఎగ్జాంపుల్స్ తీసుకునేదాన్ని. అలా చిన్నప్పటి నుంచి తనకు అలా చెప్పడమే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత తను పెద్దయ్యాక టీనేజ్లో ఎస్పెషల్లీ కూడా నేను అలాగే చెప్తూ వచ్చేదాన్ని. కొందరిని మందరతో కంపేర్ చేస్తూ రామాయణం, తర్వాత ధృతరాష్ట్రుడితో కంపేర్ చేస్తూ, దుర్యోధనుడితో కంపేర్ చేస్తూ అలా చెప్తూ వచ్చాను. నాకు గట్టి నమ్మకం ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ అయింది నాకు తన పెంపకంలో అనేసి గట్టి నమ్మకం నాకు. సో ఇంకా సరే అని చెప్పి నేను ఇది మొదలు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే నాకు నా నాలెడ్జ్ మీతో ఎందుకు పంచుకోకూడదు అని, నాకు తెలియని విషయాలు కూడా ఎందుకు తెలుసుకోకూడదు అని నాకు చాలా అనిపించింది. దానివల్ల నేను ఈ పాడ్కాస్ట్ మొదలు పెట్టడం జరిగిందండి. సో ఇది ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో మన జీవితం ఎంత వేగంగా పరిగెడుతుందో మనకి తెలియదు. మన చదువు కావచ్చు, మన ఉద్యోగం, మన ఫోన్, మన సోషల్ మీడియా ఇవన్నీ మన సమయాన్ని తినేస్తున్నాయండి. సో దీనివల్ల మన మూలాలు, మన పూర్వజుల గాథలు, మన చరిత్ర అనేది వెనక్కి నెట్టబడిపోతుందనే చెప్పాలి. అందుకే నేను ఆ ఉద్దేశంతో ఇది ఎందుకు మొదలు పెట్టానంటే, రోజుకు ఒక 10-15 నిమిషాలు, 10 నిమిషాలు అట్లీస్ట్ మీరు కేటాయించగలిగితే ఈ మహాభారతం అనే మహాగాథలోకి మనం కలిసి ప్రయాణం చేయాలని ఒక చిన్న ఆశ. ఇది ఒక యుద్ధ కథ మాత్రమే కాదండి. ఇది నేను చెప్పేది ఏంటంటే, మన జీవితము, మన మనసు, మన ధర్మం గురించి అడిగే ప్రశ్నల సమాహారం. మన భారతం మనల్ని ఎంతో ఆలోచింపచేస్తుంది. అసలు ధర్మం అంటే ఏంటి? కోరికలు అంటే ఏంటి? కోరికలు ఎందుకు ముఖ్యమవుతాయి? లేకపోతే కోరికల్ని మనం ఎందుకు, కోరికల కంటే కర్తవ్యం ఎందుకు ముఖ్యమవుతుంది? ఇలాంటివన్నీ మనకు అర్థమైపోతాయి. మనం తీసుకునే నిర్ణయాలు మన గమ్యాన్ని ఎలా మారుస్తాయి? అవన్నీ చాలా స్పష్టంగా మన మహాభారతంలో తెలిసిపోతుంది. అందుకే ఈరోజు మనం ఈ గాథలోకి అడుగు పెడదామండి. ఇది కేవలం ఒక యుద్ధ కథ మాత్రం కాదు. ఒక ధర్మం, విధి, నిర్ణయం కలగలిసిన సమాహారం ఇది. సో ఈ ఎపిసోడ్లో మనము తెలుసుకుందాము, ఒక రాజ్యాధికారానికి సంబంధించిన తగాదా కావచ్చు, లేకపోతే ఒక ప్రతిజ్ఞ కావచ్చు, లేదా ఒక సాధారణమైన ఒక చిన్న ఆట ఎలా మహాకురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది అన్న విషయం కూడా మనం తెలుసుకుందామండి. సో నేను శంతన మహారాజు గంగాదేవి దగ్గర నుంచి మొదలు పెడుతున్నానండి భారతము. శకుంతల దుష్యంతుడి నుంచి అంటారు. నేను అది అక్కడి నుంచి మొదలు పెట్టట్లేదు, ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. ఒక రోజు అండి, హస్తినాపుర రాజు శంతన మహారాజు, అతను గంగా నది తీరంలో నడుస్తూ వెళ్తున్నాడు. ఆకాశం మంచి నిర్మలంగా ఉంది, గాలి ప్రశాంతంగా ఉంది. అలా హాయిగా నడుస్తూ వెళ్తున్నాడు మన శంతన మహారాజు. ఈ లోపు ఆయన చూపు ఒక సుందరమైన స్త్రీ పైన పడింది. తను ఏంటంటే అలా పక్కగా నించుని అలా చూస్తూ ఉంది. సో తన అందం మానవులకు సంబంధించిన అందంలా అనిపించలేదండి రాజుగారికి. ఒక దేవతా స్వరూపంలో అనిపించింది. ఆమె మరెవరో కాదు, మన గంగాదేవి, మన పవిత్ర నది గంగా మానవ రూపంలో అక్కడ నించున్నది. సో శంతను మహారాజు ఆమెను చూసి వెంటనే ప్రేమలో పడిపోయాడు. సో తక్షణమే తన వద్దకు వెళ్ళి వివాహం చేసుకుంటామని ప్రపోజల్ పెట్టేశాడు మన శంతన మహారాజు. గంగాదేవి ఎంతో సాఫ్ట్గా, నెమ్మదిగా నవ్వుతూ ఇలా ఉంటుంది, రాజా నేను నీకు తప్పకుండా భార్యను అవుతాను, కానీ నాకు ఒక కండిషన్ ఉంది, అంటే ఒక షరతు ఉంది. నేను ఏ పని చేసినా, నీకు ఎంత వింతగా అనిపించినా, ఎంత కొత్తగా అనిపించినా, ఎంత బాధ కలిగించినా, నన్ను మాత్రం ఒక ప్రశ్న కూడా నన్ను అడగకూడదు. అడిగితే నేను వెంటనే అదే క్షణం నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్తాను. శంతన మహారాజు అప్పటికే ప్రేమలో తల మునకలైపోయి ఉంటాడు. అందుకే ఒక్క క్షణం కూడా ఏమీ ఆలోచించకుండా అంగీకరించేస్తాడు. అసలు ఆమె ఎవరు, ఎందుకు అలా చెప్తుంది, అలా విచిత్రమైన షరతు ఎందుకు పెట్టింది, ఏమీ ఆలోచించాడండి. ఇతను రాజ్యానికి తీసుకురావడం, వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం, అలా సంతోషంగా కాలం గడుస్తూ ఉంటుంది. ఈ లోపు మన గంగాదేవి ఒక కుమారుడిని ప్రసవించింది. రాజు ఎంతో ఆనందంతో ఊగిపోతాడు. నాకు వారసుడు పుట్టాడు, హస్తినాపురానికి ఒక వారసుడు పుట్టాడని ఎంతో హర్షిస్తాడు. కానీ వెంటనే గంగాదేవి ఆ బిడ్డను చేతుల్లో ఇలా పట్టుకుని నది వైపుకు నడుస్తూ వెళ్తోంది.
రాజుకి అర్థమవుద్ది. ఎందుకబ్బా అలా నడుస్తూ వెళ్తోంది అని అనుకుంటాడు. మొదట స్నానం చేయించడానికి తీసుకెళ్తుందా అనేసి ఒక భ్రమలో ఉంటాడు. కానీ నెమ్మదిగా నది దగ్గరికి ఎలా స్నానం వెళ్ళి ఎలా చిన్నప్పుడు అప్పుడే పుట్టిన శిశువుకి ఎలా స్నానం చేయిస్తుంది అని పరిపరి విధాలుగా తన మనసులో వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడండి శంతన మహారాజు. ఈ లోపు తను నదికి దగ్గరగా వెళ్ళిపోయి నెమ్మదిగా వంగి ఆ శిశువుని అలా నీటిలో వదిలేస్తుంది. రాజుకు అసలు అర్థమవుతుంది. షాక్ అయిపోతాడు చూసి. అలా స్థానువులా నిల్చుండిపోయి అతని గుండె పగిలిపోతుంది. కానీ ఏం మాట్లాడలేడు. ఎందుకంటే షరతు ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా తనకి పెళ్లికి ముందు. ఏం మాట్లాడలేకపోతాడు. అలా గంగాదేవి 7 సార్లు కుమారులను కంటుంది. అండ్ 7 సార్లు ప్రతిసారి బాబు పుట్టగానే అలాగే నది వైపుకి వెళ్ళి వారిని నీటిలో అర్పించడం ఇలా జరిగిపోతూ ఉంటుంది. 7 సార్లు రాజు కూడా అంతే మౌనంగా భరిస్తాడు. అలాగే చూస్తూ ఉంటాడు రాజు కూడా. ఈలోపు ఇంకా 8th టైం అంటే 8వ సారి తను మళ్ళీ గర్భవతి అవుతుంది. రాజుకి ఇంకా నిద్ర పట్టదు, అసలు ఆహారం సహించదు, ఈసారి ఏమవుతుందో అన్న ఆ టెన్షన్తో ఆవేదనతో తను అలా ఉంటాడు. ఈలోపు తను 8వ సారి తను మళ్ళీ ప్రసవిస్తుంది. మళ్ళీ బాబుని పట్టుకుని మళ్ళీ గంగానది వెళ్తుంది. ఇంక ఇప్పుడు రాజు తట్టుకోలేకపోతాడు. ఇంకా అసలు ఇంకా చాలు అని చెప్పేసి గట్టిగా అరిచేస్తాడు. అరిచేసి నువ్వు ఆపే, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక తల్లివై ఉండి నీ సొంత పిల్లల్ని ఇలా ఎలా నాశనం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గంగాదేవి ఎంతో సాఫ్ట్గా అంటే మృదువుగా ఇట్లా లోతైన స్వరంతో, అంటే డీప్ వాయిస్ అంటారు కదండి, అలా లోతైన స్వరంతో ఇలా ఉంటుంది. రాజా, ఇప్పుడు నువ్వు నా నిజ రూపం అడిగావు కాబట్టి నిజం చెప్తున్నాను. నేను మామూలు మానవ కన్యను కాదు, నేను గంగాదేవిని, ఋషి జహ్ను యొక్క కుమార్తెను. నీకు కనిపించిన శిశువులు సాధారణమైన పిల్లలు కాదు, వారంతా అష్టవసువులు, అంటే ఆకాశ దేవతలు అంటారండి. అయితే నేను ఇక్కడ ముందు మీకు అసలు అష్టవసువులు ఎవరో చెప్తాను, తర్వాత మనం అక్కడ నుంచి కథ కంటిన్యూ చేద్దాము. అష్టవసువులు అంటే వాళ్ళ ప్రకృతిలోని 8 మూలకాలను ప్రతిబింబించే దేవతలండి. అది ఇంద్రుడి పరివారంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఇంద్రుడి పరివారంగా ఉండే దివ్య సత్వాలు అంటారు. సో నేను ఎవరో కూడా చెప్తాను. వాయువు అంటే మీకు తెలుసు కదా, ఆకాశము, స్పేస్ ని సూచిస్తాడు. అండ్ ప్రభాస అంటే ఉదయము, వెలుగు, ప్రభాత కాంతి. ధర అంటే భూమి, స్థిరత్వం. అండ్ అనిల అంటే గాలి, ఊపిరి. దెన్ నెక్స్ట్ వస్తుంది అగ్ని అంటే అగ్ని, శక్తి, తాపం, ఇవన్నీ. తర్వాత వరుణుడు మీన్స్ మీకు తెలుసు కదండి, నీరు, సముద్రం, వర్షం, ఇవన్నీ. ధ్రువుడు అంటే ఆకాశంలో స్థిరంగా ఉండే తారక, తను నిలకడకు సూచిక. చంద్రుడు మళ్ళీ చల్లదనానికి, శాంతికి, మనసు ప్రశాంతత. వీళ్ళందరినీ కలిపి మనం అష్టవసువులు అంటామండి. సో మళ్ళీ కథలోకి వద్దాం మనము. అది గంగాదేవి అలా చెప్తుంది, వీళ్ళందరూ 8 వసువులు, సో ప్రకృతి మూల శక్తులు అని చెప్పి ఇలా చెప్తుంది. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే అష్టవసువులు ఋషి వశిష్ఠుడి ఆశ్రమంలో నందిని అనే ఆవును దొంగిలిస్తారండి. నందిని అనే ఆవు అంటే మన కామధేనువు యొక్క కూతురు. కామధేను ఆవు తెలుసు కదా మీకు, మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. తన కూతురుని నందిని అంట. సో ఆ నందిని దొంగిలిస్తారు వాళ్ళు. అప్పుడు వశిష్ఠుడికి చాలా కోపం వచ్చి వారిని అందరినీ మానవ జన్మ పొందమని చెప్పిస్తాడు. దాంతో వాళ్ళు కంగారు పడిపోయి భయపడిపోయి తనని వశిష్ఠుని ప్రాధాయపడతారు, మా తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి. అప్పుడు కొంచెం వశిష్ఠుడు శాంతించి ఏమంటాడంటే తన శాపం కాస్త తగ్గిస్తాడు. మీ 7 మాత్రం పుట్టగానే విముక్తి పొందుతారు, కానీ ఎవరైతే దీనికి నాయకత్వం వహించారో అతను మాత్రం పూర్తిగా మానవ జీవితం కంప్లీట్ గా జీవించాలి అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఆ వసువులు వచ్చి గంగాదేవిని ప్రార్థిస్తారు అన్నమాట. అమ్మ, నువ్వు మాకు తల్లి అవ్వు, మా శాపం నుంచి మమ్మల్ని విముక్తులను చేయమని చెప్పి ప్రార్థిస్తారు. దానికి మన గంగాదేవి అంగీకరించేస్తుంది. అలా గంగాదేవి ఒడ్డు నించున్నప్పుడు మన శంతన మహారాజు చూసి తన్ని వివాహం చేసుకుంటాడు. సో ఇది కథ జరిగింది. ఇంకా గంగాదేవి ఏమంటుందంటే, నా కర్తవ్యం ఇంకా అయిపోయింది రాజా, 7 విముక్తులు అయిపోయారు, ఇంకా మిగిలింది ఒక్కడే, ఈ 8వ వసువు. ఇతను ఎలాగైనా మహామానవుడిగా జీవించాలి, ఒక జీవితం కంప్లీట్ గా భూమి మీద ఉండాలి అని చెప్పి మృదుగా ఇలా చెప్తుంది అన్నట్టు. ఇంకా నా కర్తవ్యం ముగిసిపోయింది, మన మాట ప్రకారం, పెళ్లికి ముందున్న మాట ప్రకారం నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. కానీ రాజా, మీరు దుఃఖించకూడదు, ఎందుకంటే నేను సరైన సమయానికి బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను.
అప్పుడు అతను జ్ఞానంలో కావచ్చు, శౌర్యంలో కావచ్చు అపరాజేయుడు అవుతాడు. అండ్ మీ వంశానికి కూడా గొప్ప కీర్తి తెస్తాడు అని చెప్పేసి గంగాదేవి ఆ శిశువుతో పాటు వెళ్ళిపోతుంది. ఆమె రూపం మాయమైపోతుంది. అలా ఏళ్ల తరబడి రాజు ఎంతో మదన పడతాడు. అయ్యో నేను ఏమీ అడగాల్సింది కాదు గంగాదేవిని అని చెప్పేసి. ఈలోపు తను అలాగే గంగను మరవలేకపోతాడు. అలాగే జీవితం గడుపుతూ ఉంటాడు. 35 ఏళ్ల తర్వాత అనుకుంటాను అప్పుడు మళ్ళీ గంగా నది ఒడ్డున తిరిగి తను నడుస్తూ ఉంటే దూరంలో ఒక రథం కనిపిస్తుంది. ఆ రథం నుండి ఒక యువకుడు దిగుతాడండి. అతడిది ఎంతో రూపం అనేది చాలా మహిమాన్వితంగా ఉంటుంది. కళ్ళల్లో ఎంతో జ్ఞాన కాంతి మెరుస్తుంటుంది. ఆయనతో పాటు పక్కన గంగాదేవి కూడా నిలబడి ఉంటుంది. అప్పుడు గంగాదేవి స్నేహంగా అంటుంది, రాజా ఇగోండి మీ కుమారుణ్ణి నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం అప్పచెప్తున్నాను. ఇతని పేరు దేవవ్రతుడు. దివ్య విద్యలతో ఆధ్యాత్మిక శక్తితో పెరిగినవాడు. హస్తినాపురానికి మహత్తరమైన గౌరవం తెస్తాడు ఇతను అని చెప్పేసి తనకు అప్పచెప్పి వెళ్ళిపోతుంది. మన శంతన మహారాజు ఎంతో సంతోషించి అతన్ని తీసుకుని మళ్ళీ రాజ్యానికి తిరిగి వస్తాడు. మనము తర్వాత ఎపిసోడ్లో ఈ యువకుడు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు, ఎలాంటి ప్రతిజ్ఞ చేశాడు అని మనం తెలుసుకుందాము. నేను ఇప్పుడు చెప్పడం మాత్రం శంతనుడిది గంగా నది ఒక ప్రేమ కథ మాత్రమే కాదండి. ఇది మహాభారత గాథకు బీజం వేసిన ఆరంభం. మనం తర్వాత ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేద్దాము. ఒక వాగ్దానం, ఒక త్యాగం, ఒక యుగానికి ఎలా మార్పు తీసుకొచ్చిందో ఆ ఘట్టాన్ని మనం చూద్దాము. అప్పటి వరకు మన పాత కథల్లోని జ్ఞానం మన జీవితాన్ని వెలిగించాలని అనుకుంటున్నాను. ఇది మన ఇతిహాసం, మన చరిత్ర, మన మాటల్లో, మన వీ పాడ్కాస్ట్. ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చెప్పండి, గంగాదేవి చేసిన ఈ త్యాగం మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ రూపంలో మనం మాట్లాడుకుందాం. మన సంభాషణ మన మాటల రూపంలో కొనసాగిద్దామండి. ఓం నమ శివాయ.